Hello students, welcome to Srinath IP PYQ సిరీస్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ ఫాలో అవ్వాలి. అండ్ ఈ వీడియోలో మనం చాప్టర్ 10లో ఉన్న మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సాలిడ్స్ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చూడబోతున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ ఈ చాప్టర్లో మనకి 7 టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇంట్రడక్షన్, ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏంటి, హుక్స్ లా గురించి, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, అలాగనే ఎలాస్టిక్ మాడ్యులై అంటే, అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ మీటర్. ఈ టాపిక్స్ అన్నిటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ చాప్టర్ వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి అవైలబుల్గా అప్లోడ్ అయిపోయి ఉన్నాయి స్టూడెంట్స్. ఇవి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ద ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఐపీ ఎగ్జామ్కి రిలేటెడ్గా పీవైక్యూ సిరీస్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ అనమాట. అవి కూడా మీరు చూడండి. అండ్ ఫ్యూచర్లో గన్ షాట్ సిరీస్, క్విక్ రీజన్, ఎగ్జామ్ టిప్స్ ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఎంసెట్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసెట్ ఎగ్జామ్ టిప్ టాప్స్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలంటే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బ్లూ ప్రింట్ కనుక మనం చూసుకుంటే, సో ఎగ్జామినేషన్లో సెక్షన్ 2లో ఎగ్జామ్ పేపర్లో సెక్షన్ 2లో మనకి 17th క్వశ్చన్ ఏదైతే ఉందో అది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో ఈ చాప్టర్లో మనం 8 మార్క్స్ చదవం, 2 మార్క్స్ చదవం, ఓన్లీ 4 మార్క్స్. ఓకే స్టూడెంట్స్. అండ్ మనం ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఫస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ ఏ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్. సో ఒక వైర్ ఉంటే ఆ వైర్ మీద మనం లోడ్ అప్లై చేస్తాం, ఆ లోడ్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో అలా లోడ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నామంటే దాని మీద ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాం. దాని మీద ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నామంటే దాని మీద పెట్టే స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఉన్న రిలేషన్, ఆ బిహేవియర్ అంతా కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో. సో ఆ రెండింటికి స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య గ్రాఫ్ ఉంటుంది స్టూడెంట్స్. మనకి ఆ గ్రాఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఆ క్వశ్చన్లో గ్రాఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి కావాల్సిన స్పెషల్ వీడియో మనకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు స్పెషల్గా. అండ్ డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, అట్లానే దానికి ఒక ఈక్వేషన్ కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో స్ట్రెయిన్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట స్టూడెంట్. సో దాని మీద ఒక ఆబ్జెక్ట్ మీద స్ట్రెస్ అప్లై చేసాం, ఫోర్స్ అప్లై చేసాం అంటే స్ట్రెస్ అప్లై చేసాం. ఆ స్ట్రెస్ వల్ల దీంట్లో ఏమొస్తుంది, ఎక్స్పాన్షన్ వస్తుంది, అంటే స్ట్రెయిన్ వస్తుంది. సో అలా స్ట్రెయిన్ అయినప్పుడు దాని షేప్ చేంజ్ అయినప్పుడు దాంట్లో ఎనర్జీ స్టోర్ అప్ అవుతుంది అనమాట. అంటే మనం ఏదైతే ఫోర్స్ అప్లై చేయడం, మనం ఏదైతే వర్క్ డన్ చేసామో ఆ వర్క్ డన్నే అది స్ట్రెయిన్ అయిపోయినప్పుడు దాని యొక్క షేప్ చేంజ్ అయినప్పుడు దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీని మనం స్ట్రెయిన్ ఎనర్జీ అని అంటాం స్టూడెంట్స్. అండ్ దానికి ఈక్వేషన్ వచ్చేసి W=1/2F/E వస్తుంది అనమాట, మీరు డెరైవ్ చేస్తూ వస్తే. ఓకే స్టూడెంట్స్. సో మీరు కామెంట్ చేయండి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కోసం. ఇంకా కావాలంటే కనుక అండ్ మీకు వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫ్యూచర్లో మీకు వీడియో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసేస్తే కనుక స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెస్లో ఉన్న టైప్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో స్ట్రెస్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్, ఆబ్జెక్ట్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తామన్నమాట. సో మనం అప్లై చేసినప్పుడు దాంట్లో రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దట్ రీస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే మనం స్ట్రెస్ అని అంటాం. సో అది దీనికి ఫార్ములా అనమాట. ఎఫ్ అంటే రీస్టోరింగ్ ఫోర్స్, సిగ్మా అంటే స్ట్రెస్, ఏరియా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆ ఎఫ్ అంటే ఫోర్స్ కాబట్టి దానికి యూనిట్స్ న్యూటన్స్, ఏరియా అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాబట్టి మీటర్ స్క్వేర్, అండ్ సిగ్మా అంటే F/A కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్ అనమాట. అలాగే స్ట్రెస్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అండ్ నార్మల్ స్ట్రెస్ అని, టాంజెన్షియల్ స్ట్రెస్ అని, హైడ్రాలిక్ స్ట్రెస్ అని డిఫరెంట్ టైప్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి స్టూడెంట్స్. వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ మీరు రాయాలి. మనకి ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడండి. ఆన్సర్స్ మనం ఇక్కడంతా ఓన్లీ క్వశ్చన్స్ ఏమున్నాయి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సపరేట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవైలబుల్గా ఉన్నాయి స్టూడెంట్స్, ఆన్సర్స్తో సహా. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎ స్ట్రెచ్డ్ వైర్ అండ్ హెన్స్ అబ్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. ఇది చూస్తే సపరేట్ క్వశ్చన్ ఏమీ కాదు స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ క్వశ్చన్ రెండు సేమ్. సో ఒక్కొక్కసారి ఇలా అడుగుతాడు, ఒక్కొక్కసారి అలా అడుగుతాడు, బట్ ఆన్సర్ మాత్రం సేమ్ అనమాట. ఎందుకంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ అది స్ట్రెచ్ అయినప్పుడు, అది స్ట్రెయిన్ అయినప్పుడు దాంట్లో స్టోర్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ, అది మనం వర్క్ డన్ చేయడం వల్లే అయిందనమాట. సో అదే ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట, అంతకుమించి ఇది డిఫరెంట్ టైం కాదనమాట.
సేమ్ క్వశ్చన్. బట్ కాకపోతే వాళ్ళు ఇట్లా డిఫరెంట్గా అడుగుతారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి దీన్ని కూడా మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుండిపోయింది. సో ఎలాస్టిక్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ అనమాట యాజ్ ఇట్ ఈజ్ సేమ్ దే. అండ్ నెక్స్ట్ వీడియో మీకు వచ్చేసి స్టూడెంట్స్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక దాని నుంచి మనకు వచ్చే 4 మార్క్స్ మారినప్పటికీ కూడా ఆ 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా మాకు 60/60 తగ్గకూడదు అనుకున్న వాళ్ళు సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చాప్టర్ని బాగా చదవాలి. దాంట్లో ఉన్న 2 మార్క్స్ అన్నీ చదవాలన్నమాట. ఎందుకంటే దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వీడియో కోసం దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం స్టే ట్యూన్ టు ద ఛానల్. So don't forget to subscribe the channel. So please like the video, share the videos. If you have any doubts, comment below. Have a nice day. Keep smiling. Bye bye.